కాశ్మీర్లో ప్రత్యేకించి ఈ పహల్గావ్నే ఎందుకు ఎంచుకున్నారు తీవ్రవాదులు అంటే అది కొండ ప్రాంతం, ఓపెన్ స్పేస్. సాధారణంగా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దాక్కోవడానికి ఏదన్నా బిల్డింగు, లేకపోతే కనుక ఓ షాపు, ఓ బడ్డీ కొట్టో, లేకపోతే అక్కడ ఒక బల్లో కుర్చీనో ఉంటే దాని వెనకాల దాక్కుంటారు. కానీ ఇదంతా ఓపెన్ స్పేస్. అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తుంటారు. వాస్తవంగా లాస్ట్ 2 ఇయర్స్లో కూడా 2 ఇన్సిడెంట్ జరిగినాయి. ఒక ఇన్సిడెంట్లో 2 చనిపోయారు, ఒక ఇన్సిడెంట్లో 2 గాయపడ్డారు. పహల్గావ్ ఎందుకు ప్రత్యేకించి అంటే అక్కడి నుంచి తప్పించుకోవడం సులభం. ఇప్పుడు ఇతర ప్రాంతాలలో వీళ్ళ వల్ల కావట్లేదు, తీవ్రవాదులు తప్పించుకోవడం వల్ల కావట్లేదు. ఇన్సిడెంట్ తర్వాత చచ్చిపోతున్నారు. చచ్చిపోవాలనుకున్నప్పుడు దాడులు చేసేటప్పుడు భారీ సంఖ్యలో అనుకుంటారు. ఈ పహల్గావ్లో వచ్చేటప్పటికి ఇది టూరిజం టైం. ఈ సమ్మర్లో విపరీతంగా వస్తారు. అందులో క్రిందటి ఏడాది 2.5 కోట్ల మంది వచ్చారు. కాబట్టి ఈ ఏడాది వస్తున్నారు. కాబట్టి అలా రాకుండా చేయాలంటే భయం పుట్టాలి. ఇప్పుడు నిన్నటి నుంచి ప్రచారం ఏం చేస్తున్నారు, పారిపోతున్నారు, హిందువులందరూ వెనక్కి వచ్చేస్తున్నారు అన్నటువంటి అలాంటి ప్రచారం ద్వారా అసలు వెళ్ళడానికి భయపడాలి. ఈ పరిస్థితి సృష్టించడం కోసమే ఈ ఇన్సిడెంట్ చేసుకొచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి పారిపోవడానికి సంబంధించి పుల్వామా దక్షిణ ప్రాంతం కావడం టోటల్గా 4 నుంచి 5 మార్గాలు ఉన్నాయట ఇక్కడ తప్పించుకోవడానికి వీలు ఉన్నటువంటివి. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడి నుంచి పీర్ పంజాల్ అడవులు ఉన్నాయి. ఇది POJKలో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో నుంచి బిగిన్ అయ్యి ఇక్కడ దాకా వస్తుంటుంది అనమాట. కాబట్టి ప్రత్యేకించి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి సిచ్యుయేషను, ఎత్తైన కొండ ఉండటం, సమతల ప్రదేశం ఉండటం, అక్కడ ఎలాంటి ఆచ్ఛాదన లేకపోవడం, అనేక మంది అక్కడికే వస్తూ ఉండటం. అయితే ఈ ఇంటెలిజెన్స్ అధికారులను తెలిసినో, నేవీ అధికారులను తెలిసినో అయితే ఇట్లాంటి దాడి చేయలేదు. కావాలని చేసుకొచ్చినటువంటిది అయితే మాత్రం ఆ ఉద్దేశంతోనే అన్నటువంటిది ప్రాథమికంగా తేలుతున్నటువంటి అంశం.